హాజరవ్వకపోతే 2-3 వాయిదాలకు హాజరవ్వకపోతే 3వ వాయిదాకి ఎందుకు రాలేదని అరెస్ట్ వారెంట్లు ఇచ్చేటువంటి పరిస్థితి స్థానికంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. అలాంటిది సంవత్సరాల తరబడి కేసులు పెండింగ్ పెడతమే కాకుండా 2012, 2013 సంవత్సరాల్లో ఆర్థిక నేరాల్లో జగన్మోహన్ రెడ్డికి ఛార్జ్షీట్ వేశారు అన్ని కేసుల్లోనూ. ఇప్పటికి విచారణ లేదు. అలానే సిబిఐ కూడా చాలా స్పష్టంగా చెప్పింది, దీంట్లో ఉన్న సాక్షులు కూడా చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నారు, వయో పరిమితి దాటిపోయి ఉంది, వాళ్ళకి వృద్ధాప్యం వచ్చింది కాబట్టి దీన్ని జాప్యం చేస్తున్నారని ఆవేదన వెలిబుచ్చిన సంఘటన కూడా మనం మర్చిపోకూడదు. సరే, ఈ కేసు విషయానికి వచ్చేటప్పటికి ఎందుకు ప్రజాప్రతినిధుల కోర్టుకి వెళ్లకుండా నిర్లక్ష్యం చేశాడు? గతంలో ఇచ్చిన ఆదేశాలు ఆగస్టు 2024 వ్యక్తిగత పూచీకత్తులు అంటే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా 20,000 రూపాయలకి పూచీకత్తు ఇవ్వాలి. అంటే వ్యక్తిగతంగా ఆయన ఎంపీ ఎమ్మెల్యేల ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరై తాను స్వయానా సంతకం పెట్టేసి 20,000 రూపాయలకి పూచీకత్తు ఇవ్వాలనేది ఆదేశం. ఈయనకి పాపం కోర్టుకు వెళ్ళటానికి, ప్రజాప్రతినిధుల కోర్టుకు వెళ్ళటానికి కూడా నామూసి ఏర్పడి కోర్టుకు వెళ్లకుండా ఎగ్గొట్టే విధంగా ఆయన అలవాటు పడి దాని విధంగా కోర్టు ఆదేశాలను కూడా ధిక్కరించి ఆయన వాళ్ళ అమ్మాయి కార్యక్రమానికి వెళ్ళటం మానేశాడు. అంటే ఎంత యుగోయిజం ఉందో ఇక్కడ మనకి స్పష్టంగా కనబడతా ఉంది. ఇప్పుడు మరలా ఏం వెళ్తాడు? మరలా పాస్పోర్టు ఇమ్మని చెప్పేసి పాస్పోర్ట్ అధికారులకి ఆదేశాలు ఇవ్వండి అని చెప్పేసి మళ్ళా ప్రజాప్రతినిధుల కోర్టుకు వెళ్తే ప్రజాప్రతినిధుల కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఇదే అంశం మీద గతంలో కూడా మీరు ఆదేశాలు తీసుకున్నారు, ఆదేశాలు అమలు చేయలేదు, ఆదేశాలు అమలు చేయకుండా అదే అంశాన్ని మరలా అదే పిటిషన్ల అంశాలని, అదే పిటిషన్ల ఆదేశాలని మళ్ళా ఇమ్మంటున్నారు, ఇవ్వటం సాధ్యం కాదు అని ఆ పిటిషన్ డిస్మిస్ చేశారు. అంటే ఈయనకి అంతేకాకుండా ఇంకోటి కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ఆల్రెడీ పాస్పోర్టుకు సంబంధించండి సమయం 2024 సెప్టెంబర్లో ముగిసిపోయింది కాబట్టి మళ్ళా మీరు పాస్పోర్ట్ కి ఫ్రెష్ గా అప్లై చేసుకోండి అని ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాలు ఇస్తూ ఆయన వేసిన పిటిషన్ డిస్మిస్ చేశారు. ఎక్కడ నీకు అహం దెబ్బతింటుంది? నువ్వు న్యాయస్థానం రాకుండా కోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకుండా వ్యక్తిగత పూచి 20,000 ఇమ్మంటే నువ్వు ఇవ్వకుండా కోర్టు ఆదేశాలను ధిక్కరించేసి మరలా అదే ఆదేశాలు ఇమ్మని కోర్టుకు వెళ్ళి దాన్ని కాదు అని అంటే మళ్ళా సుప్రీంకోర్టుకి వెళ్ళి వాద ప్రతివాదనలు జరిగినాయి. ఆర్డర్స్ రిజర్వ్ లో ఉంది. అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటి? నేను నా మీద ఎన్ని ఆర్థిక నేరాలు ఉన్నా, ఎటువంటి కేసులు ఉన్నా నేను న్యాయస్థానానికి హాజరవను, న్యాయస్థానము నేను తేల్చుకుందామని న్యాయస్థానంతో పోటీ పడుతున్నట్లుగా కనబడతా ఉంది. అంటే న్యాయస్థానంలో ఆదేశించిన ఆదేశాలు అమలు చేయకుండా ఉన్నావంటే నీకు న్యాయ వ్యవస్థ మీద ఉన్న గౌరవం ఏంటి? కాకపోతే నీ దగ్గర ఏంటంటే డబ్బులు ఉన్నాయి, 20,000 కడతానికి ఆయన పెద్ద విచిత్రం ఏం కాదు వ్యక్తిగత పూచి ఇవ్వడానికి. కానీ అహం, నేను న్యాయస్థానం ఆదేశాలను కూడా నేను అమలు చేయను, ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను ఎక్కడ కాకపోతే హైకోర్టుకి వెళ్తాను, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, పెద్ద పిల్లలను పెడతాను, అక్కడ కాకపోతే సుప్రీంకోర్టుకి వెళ్తాను, దీన్ని ఇలా ప్రాసెస్ చేస్తానని ఒక అహం, డబ్బు ఉందనే అహం, న్యాయవాదులను పెట్టుకోగలను, లిటిగేషన్ పెంచగలను ఒక అహం ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి న్యాయస్థానాల్లో కూడా ఇటువంటి అంశాలలో దిగువ కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు అమలు చేయకుండా అదే ఆదేశాలు ఇమ్మని అంటున్నారు కాబట్టి, లిటిగేషన్ పెంచుతున్నారు కాబట్టి న్యాయస్థానాలు కూడా ఇటువంటి లిటిగేషన్ల పట్ల అప్రమత్తంగా ఉండి అలాంటి పిటిషన్ల మీద నష్టపరిహారం కట్టమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వాలి.